ప్రజావాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విషల్ లైఫ్ స్టైల్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎగ్జిమా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సార్, ఎగ్జిమా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఎగ్జిమా బేసికల్గా ఏంటంటే దీని మెడికల్ పరిభాషలో డర్మటైటిస్ లేదా ఎగ్జిమా అంటారు. ఈ ఎగ్జిమా చర్మం పొడిబారటం వల్ల, చర్మంలో తేమ తగ్గిపోవటం వల్ల ఉత్పన్నమయ్యే ఒక పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే చర్మం డ్రై అయిపోవడం, స్కిన్ పగులు రావటం, మందంగా అయిపోవటం, ఎక్కడైతే ఎగ్జిమా వస్తుందో అక్కడ మందంగా అయిపోవటం, అట్లాగే లేయర్గా పొలుసులుగా పడిపోవటం, మందంగా ఉండే దాని చుట్టూ మా పొలుసుల చుట్టూ ఆ లేయర్స్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ అంటారు, రెడ్గా అయిపోవడం, క్రాక్స్ రావటం, రసి గారటం, ఇలా ఒక్కొక్క సివియారిటీని బట్టి ఎగ్జిమా మనం అలా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎక్కడైనా రావచ్చు, శరీరంలో తల నుంచి అరికాల దాకా ఎగ్జిమా ఇక్కడ రావచ్చు ఇక్కడ రాదు అని చెప్పడానికి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ మన దేశంలో కూడా ఈ ఎగ్జిమా బాధితుల సంఖ్య కనీసం 20-25% జనాభా ఈ ఎగ్జిమా ఏదో రకంగా చిన్నదో పెద్దదో తాత్కాలికంగానో లాంగ్ టర్మ్గానో బాధపడుతూనే ఉన్నారు. సార్, ఎగ్జిమా వచ్చిందని తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏంటి సార్? ఎగ్జిమా వచ్చింది అని తెలుసుకోవడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టే శరీరంలో ఎక్కడో ఒక దగ్గర ఈ స్కిన్ ఉన్నదానికంటే డ్రై అయిపోవటము, పొలుసులాగా రావటము, దాని ద్వారా పగులు రావటం, రసిగారటము, ఇలా బాగా దురద, మంట, ఇవన్నీ లక్షణాలు ఉండటాన్ని బట్టి ఎగ్జిమా అంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎగ్జామినేషన్ చేయడం ద్వారా ఇది ఎగ్జిమానా లేకపోతే మరొక స్కిన్ సమస్యనా అనేది డాక్టర్ గారు చూసి వాళ్ళ అనుభవంతో వాళ్ళు డయాగ్నోజ్ చేసి తద్వారా దానికి తగిన చికిత్స ఇస్తారు. సార్, ఎగ్జిమాలో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? ఎగ్జిమాలో ఒక 4-5 రకాల ఎగ్జిమాలు ఉన్నాయి. సాధారణంగా మనం చూసే ఎగ్జిమా అటోపిక్ డర్మటైటిస్ అంటారు. ఈ అటోపిక్ డర్మటైటిస్ ఏంటంటే మనం సాధారణంగా చిన్న పిల్లలు చూస్తాం. అంటే నెలల వయసులో ఉన్న పిల్లల నుంచి 9-10 సంవత్సరాల వయసులో ఎప్పుడైనా ఈ అటోపిక్ డర్మటైటిస్ అనేది రావచ్చు. ఆ తర్వాత సెబోరిక్ డర్మటైటిస్ అనేది చాలా కామన్. అటోపిక్ డర్మటైటిస్ తర్వాత చాలా కామన్గా ఉండేది సెబోరిక్ డర్మటైటిస్. సెబోరిక్ డర్మటైటిస్ ఏంటంటే ఎక్కడెక్కడైతే చెమట గ్రంథులు ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఎక్కువ హైపర్ యాక్టివ్ అయ్యి ప్రొడ్యూస్ చేస్తుందో, సో దానివల్ల వచ్చే ఒక డర్మటైటిస్, ముఖ్యంగా తలలో ఎక్కడెక్కడ చెమట భాగాలంటే ముఖం పైన కామన్గా మనం సెబోరిక్ డర్మటైటిస్ చూస్తాం. తర్వాత అలర్జిక్ డర్మటైటిస్ లేదా కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. ఈ అలర్జిక్ డర్మటైటిస్, కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే ఏదైనా ఒక వస్తువు మన శరీరానికి ఫ్రీక్వెంట్గా తగలటము, తద్వారా మన బాడీ ఓవర్ రియాక్ట్ అయ్యి ఆ తర్వాత వచ్చే ఎగ్జిమానే కాంటాక్ట్ డర్మటైటిస్ లేదా అలర్జిక్ డర్మటైటిస్ అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మనం వాచెస్ పెట్టుకుంటాం. వాచెస్ కింద మెటల్ ప్లేట్ ఉంటుంది. ఈ మెటల్ ప్లేట్కి కూడా అలర్జీ ఉంటుంది. కొద్దిమంది పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారు. ఆ పర్ఫ్యూమ్ కొట్టిన కాడల్లో వాళ్ళకు అలర్జీ వస్తుంది. కొద్దిమందికి బటన్స్, పిన్స్, లేడీస్లో అయితే శారీ పిన్స్, ఆ పిన్స్, ఈ పిన్స్ పెట్టుకుంటారు. అలా ఎక్స్టర్నల్గా ఒక వస్తువు వచ్చి మన శరీరానికి తగిలినప్పుడు దానికి మన శరీరం రియాక్ట్ అయినప్పుడు అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. మీరు కామన్గా చూస్తూ ఉంటారు, ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంటారు, దానికి ఉండే స్టిక్కర్ గమ్ వల్ల కొద్దిమందికి అలర్జీ వస్తుంది, కొద్దిమందికి కుంకుమ వల్ల అలర్జీ వస్తుంది. సో ఇవన్నీ కూడా అలర్జిక్ లేదా కాంటాక్ట్ డర్మటైటిస్ కిందనే కామన్గా చూస్తుంటాం. కొన్ని న్యూములర్ డర్మటైటిస్ అని చిన్న చిన్న గుల్లల్లాగా వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల డర్మటైటిస్లు కారణంని బట్టి అది మారుతూ ఉంటుంది. సార్, ఎగ్జిమా అనేది జెనెటిక్ వల్ల కూడా వస్తుందా? జన్యుపరమైన కారణాలు లేదా వంశపరంపరమైన కారణాల చేత కూడా డర్మటైటిస్ వచ్చే ఛాన్సెస్ చూస్తున్నాం. చాలామంది కుటుంబాల్లో ఈ ఎగ్జిమా రన్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ నాన్నకు ఉంది, లేకపోతే వాళ్ళ అమ్మకో నాన్నకో ఎవరికో ఒకరికి ఉంది, వాళ్ళ తాతగారికి ఉంది. అలా వరుసగా ఒకరి ద్వారా ఒకరికి ఈ ఎగ్జిమా ఫ్యామిలియల్గా రన్ అవుతూ ఉంటుంది. మన తల్లిదండ్రుల్లో ఒకరికి ఉంటే కనీసం 20-20% వరకు వాళ్ళ పిల్లలకి
ఎగ్జిమా వంశపారంపరంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే తల్లికి తండ్రికి ఇద్దరికి ఉందనుకోండి, పిల్లలకి 40-50% వరకు ఖచ్చితంగా వాళ్ళకు ఈ వంశపారంపరత వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో అందువల్ల ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు, ఖచ్చితంగా ఉంది. అయితే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేని వాళ్ళంటే వంశపారంపర్యంగా లేకుండా కూడా ఈ డర్మటైటిస్ ఎగ్జిమా వచ్చే ఛాన్స్ ఉంది. సార్ ఎగ్జిమాని డయాగ్నోస్ చేయడం ఎలా? ఎగ్జిమాని జనరల్గా అనుభవజ్ఞులైన డాక్టర్లు ప్రతిరోజు పేషెంట్లు చూస్తారు కాబట్టి ఆ చూసే లక్షణాలు బట్టి ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఆ చర్మం అపియరెన్స్ దానికి ఎలా కనపడుతుంది, దాని కింద రెడ్నెస్ ఏముంది, స్కేలింగ్ ఏముంది, ఊజింగ్ ఏముంది, వాటిని చూసి వాళ్ళ అనుభవంతో జనరల్గా డయాగ్నోస్ చేసేస్తారు. కొన్ని వుడ్స్ ల్యాంప్ అని ఉంటుంది. వుడ్స్ ల్యాంప్ అంటే అదొక అల్ట్రావైలెట్ ల్యాంప్ అనమాట. అల్ట్రావైలెట్ ల్యాంప్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఒక్కొక్క స్కిన్ డిసీజ్ ఒక్కొక్క రకమైన అపియరెన్స్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం క్లియర్గా ఇది డర్మటైటిసా, సోరియాసిసా, ఇంకొకట ఫంగల్ ఇన్ఫెక్షనా మనం క్లియర్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు. అదే కాకుండా మనం బయాప్సీ తీస్తారు. బయాప్సీ తీసేంత అవసరం చాలా అరుదు, బట్ బయాప్సీ తీస్తారు. బయాప్సీ తీయడం ద్వారా కూడా మనము ఖచ్చితంగా ఇది ఎటువంటి అసలు ఎగ్జిమాలో కూడా ఏ రకమైన ఎగ్జిమా ఉంది అనేది మనం క్లియర్గా డయాగ్నోస్ చేయొచ్చు. కామన్గా ట్రిగర్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటి సార్ ఎగ్జిమాకి? ఎగ్జిమా ట్రిగ్గర్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. చాలా వరకు అసలు ఎగ్జిమా ఎందుకు వస్తుంది అని ఇప్పటి వరకు కారణమే తెలియదు. అంటే ఇన్ని సంవత్సరాల మెడికల్ హిస్టరీలో ఖచ్చితంగా ఇది ఎగ్జిమా ఈ కారణం చేత వచ్చింది అని తెలుసుకోలేకపోయారు. కొన్ని అనుభవం చేత వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఇన్ని రోజులు మనం చూసిన దీన్ని బట్టి ఒక్కొక్కసారి ఇది బాడీలో స్ట్రెస్ వలన, ఆటోఇమ్యూన్ డిసీజ్ నేచర్ ఆఫ్ బాడీ వలన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కొన్ని రకాలు ఏది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు కాంటాక్ట్ డర్మటైటిస్ లేదా అలర్జిక్ డర్మటైటిస్ మాత్రం క్లియర్ కట్గా మనకు అక్కడ కారణం తెలుస్తూ ఉంది. అంటే మెటల్ అలర్జీ ఉండడం, మెటల్ తగలటం వల్ల, లేదా పర్ఫ్యూమ్ అలర్జీ ఉండటం, లేదా కొన్ని రకాల ఫుడ్ సెన్సిటివిటీ ఉండటము, వీటి వల్ల అలర్జీ వచ్చేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మిగతా రకాల అలర్జీస్ మనకు క్లియర్గా ఫలానా కారణం చేత వచ్చింది అని మనం చెప్పలేము. సార్ డైట్ వల్ల ఎగ్జిమాని మేనేజ్ చేయవచ్చా సార్? ఆహారం మార్పు చేయడం ద్వారా ఎగ్జిమాని కొంతమేర మనం ఆల్టర్ చేయొచ్చు, అంటే కొంతమేర ఎక్కువ తక్కువ ప్రభావితం చేయొచ్చు. కానీ పూర్తిగా కేవలం డైట్ తీసుకోవడం ద్వారానే మనం కంప్లీట్గా ఎగ్జిమాని క్యూర్ చేయలేము. మనం ఖచ్చితంగా కొంతమేర మనం బెటర్ చేయొచ్చు, ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొద్ది మందిలో స్కిన్ ఫ్రెండ్లీ అంటే బాగా వాటర్ హైడ్రేటెడ్గా ఉండే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ తీసుకోవడం ద్వారా కొంతమేర లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది. షార్ట్ టర్మ్లో అయితే ఇలా ఫుడ్ తీసుకోగానే అలా మీకు ఎగ్జిమా తగ్గడం అనేది జరగదు. వెరీ రేర్గా కొద్ది మందికి హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ వల్ల కూడా ఎగ్జిమా వస్తుందా సార్? ఈ స్ట్రెస్ వల్ల ఎగ్జిమా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ రిలేషన్ అనమాట. మనం మా క్లినికల్ ఎక్స్పీరియన్స్లో కూడా మేము కామన్గా చూస్తూ ఉంటాం. ఏదో రకమైన స్ట్రెస్ తర్వాత ఈ ఎగ్జిమా ట్రిగ్గర్ అవ్వటం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఫిజికల్ స్ట్రెస్సెస్ వల్ల కూడా, అంటే శారీరకంగా వాళ్ళకు బీభత్సమైన వర్క్ ఉండటము, అసలు రెస్ట్ తీసుకునే పరిస్థితి లేకపోవడం, లేదు కొన్నిసార్లు వేరే జబ్బుల వల్ల శరీరం తీవ్రమైన ఫిజికల్ స్ట్రెస్లో ఉంటుంది. వేరే జబ్బుల వల్ల ఉదాహరణకు జాండీస్ రావటం, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటము, దాని నుంచి వాళ్ళు కోలుకోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకునే సందర్భాల్లో ఈ ఓవరాల్ బాడీ ఇమ్యూనిటీ బాగా వీక్ అయినప్పుడు ఫిజికల్గా కూడా ఈ ఫిజికల్ స్ట్రెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఎగ్జిమా ట్రిగ్గర్ అవ్వచ్చు. బట్ కామన్గా ఇమోషనల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ వల్ల ఖచ్చితంగా ఎగ్జిమా వచ్చే ఛాన్సెస్ మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కేసెస్. ఆరోగ్యరేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్యరేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ ఎగ్జిమా స్ప్రెడ్ అవుతుందా? ఎగ్జిమా
ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి మాత్రం కాదు. మన శరీరంలోనే ఒక దగ్గర వచ్చిందంటే ఇంకో దగ్గర స్ప్రెడ్ అవ్వచ్చు. అంటే ఒకసారి మీ శరీరంలో ఎగ్జిమా వచ్చే తత్వం అంటూ వచ్చిందంటే సిమెట్రికల్ అంటారు. అంటే సపోజ్ మీకు ఇటుపక్క ఇక్కడ వచ్చింది అనుకోండి, సేమ్ ప్లేస్లో కుడి పక్క కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఖచ్చితంగా సిమెట్రికల్ ప్యాటర్న్ ఉండాలని ఏం లేదు కానీ బట్ కామన్గా చూస్తూ ఉంటాం సిమెట్రికల్గా ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అవకాశం అయితే లేదు. జనరల్గా అట్లా అంటుకునేటట్టయితే డాక్టర్లు అందరికీ రావాలి ఎగ్జిమా. మనం కామన్గా చూస్తూ ఉంటాం. అసలు ఇది అంటువ్యాధి మాత్రం కాదు. జెనెటిక్గా అంటే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం వల్ల ఎగ్జిమాకి ఏమైనా క్యూర్ ఉంటుందా? మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం అనేది ఎగ్జిమాలో కొంతమేర ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎగ్జిమాలో బేసిక్గా ఈ ఎగ్జిమా రావటం వల్ల, డర్మటైటిస్ రావటం వల్ల ఏం జరుగుద్ది అంటే శరీరంలో ఉన్న నార్మల్ ఉంచుకునే తేమ శాతాన్ని అది ఎక్కువ డ్రై చేసేస్తుంది. ఎప్పుడైతే ఈ తేమ శాతం పోతుందో స్కిన్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు ఆ చర్మం గట్టిగా అవ్వటం, తర్వాత పగులు రావటం ద్వారా కింద ఉన్న లేయర్స్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి. దాంతో వాటికి ఇన్ఫెక్షన్ రావటం ఇవన్నీ జరుగుతాయి. దాంతో ఇచ్చింగ్ రావటం, మంట రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్స్ ప్రివెంటివ్గా వాడితే, సపోజ్ మీకు ఎగ్జిమా వచ్చే టెండెన్సీ ఉంది, లేకపోతే ఎప్పుడో ఇంతకుముందు కూడా వచ్చింది, చలికాలం రాగానే జనరల్గా ఎగ్జిమా కొంచెం వీళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని చలికాలంలో రావాలనేది ఏ సీజన్లో రావచ్చు. బట్ మీకు ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందని తెలిసిందో కాకంటే ముందే మీరు మాయిశ్చరైజర్స్ వాడుకోగలిగితే కొంత ఉపయోగం ఉంటుంది. ఎక్స్టర్నల్ మాయిశ్చరైజర్స్ కంటే కూడా మీ శరీరంలో వాటర్ తీసుకునే కొంచెం అలవాటు ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే అసలు చర్మానికి తేమ రావాలంటే మీరు నీళ్ళు తాగితేనే కదా. ఆహారం ఫుడ్ రూపంలో మీరు ఏ రకంగానైనా వాటర్ కంటెంట్ ఉంటేనే మీ చర్మం కూడా మాయిశ్చర్ బాగా ఉంటుంది, తేమగా ఉంటుంది. కాబట్టి చర్మం పగలకుండా ఉంటుంది. అది చేస్తూ మీరు కొంచెం మాయిశ్చరైజర్స్ కూడా వాడారనుకోండి, మీకు ఈ స్కిన్ పగలకుండా, ఎగ్జిమా పెరగకుండా మీకు కాపాడుతుంది. అట్లీస్ట్ ట్రిగ్గర్స్ రాకుండా ఆగుతాయి మీకు. సార్ ఎగ్జిమాని క్యూర్ చేయొచ్చా? ఎగ్జిమాకి అలోపతి సైన్స్లో లేదా ఇంగ్లీష్ వైద్య శాస్త్రంలో పెద్దగా క్యూర్ ఏం లేదు. అయితే ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జిమా వచ్చింది, బాగా ఇబ్బంది అవుతుంది, వెంటనే మెడిసిన్ ఇవ్వడం ద్వారా, రకరకాల ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా ఎగ్జిమాని మనం చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. దాంట్లో కూడా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. అంటే టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ అంటే మీకు పైన ఆయింట్మెంట్స్ ఇస్తారు. ఆయింట్మెంట్స్ ఇవ్వడం ద్వారా కూడా కొంత మీకు ఎగ్జిమాని వెంటనే కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా కొన్ని మెడిసిన్స్ అంటే ఓరల్ మెడికేషన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్ ద్వారా కూడా మీకు ఎగ్జిమా స్ప్రెడ్ని కంట్రోల్ చేయడం, ఆ ఎగ్జిమా పగలటం, రసి గారటం వీటిని కంట్రోల్ చేయడం. ఒక్కొక్కసారి ఎగ్జిమా సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఈ పగలటం, రసి గారటం, తద్వారా పైనుంచి ఇన్ఫెక్షన్ రావటం ద్వారా కూడా కొంత కాంప్లికేట్. ఆ కాంప్లికేషన్స్ని కూడా మనం ఎఫెక్టివ్గా అలోపతి కొన్ని ఓరల్ మెడికేషన్స్ ఇవ్వడం ద్వారా బాగానే హెల్ప్ అవుతుంది. అదీగాక కొన్నిసార్లు ఈ లోకల్గా ఇచ్చిన మామూలు మెడిసిన్స్ తోటి తగ్గకపోతే స్టీరాయిడ్ మెడికేషన్స్ ఇస్తారు. అంటే ఇంతకుముందు ఉన్నట్టు స్టీరాయిడ్ మెడిసిన్స్ అంటే చాలా భయపడే వాళ్ళు అంత కాదు, కానీ ఇప్పుడు అలోపతిలో కూడా మంచి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే కార్టికోస్టెరాయిడ్స్ వచ్చినాయి. వాటిని ఇవ్వడం ద్వారా కూడా చాలాసార్లు మీకు అతీవ్రమైన ఎగ్జిమా కండిషన్స్ని కంట్రోల్ చేస్తారు. అది కూడా కొన్నిసార్లు పనిచేయనప్పుడు పూవా థెరపీ అని అల్ట్రావైలెట్ రేస్కి కంట్రోల్డ్ మెడికేటెడ్ అల్ట్రావైలెట్ రేస్ ఇవ్వడం ద్వారా ఈ ఎగ్జిమాని, ఆ స్ప్రెడ్ని కంట్రోల్ చేసే పద్ధతులు ఉన్నాయి. ఇంకా అది కూడా కంట్రోల్ కాకపోతే ఇమ్యూనోథెరపీ అని ఇస్తారు. ఈ ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ద్వారా మీకు ఎగ్జిమాని కంట్రోల్ చేసే ఒక పద్ధతి. అలా రకరకాల పద్ధతులు అలోపతిలో ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఈ ఎగ్జిమాని మీకు కంట్రోల్లో ఉంచడం వరకు చేయడం, లేదంటే తాత్కాలికంగా మీకు ఇంప్రూవ్మెంట్ చేయడం వరకే మీకు బాగా ఉపయోగపడతాయి. సార్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? హోమియోపతిలో ఈ ఎగ్జిమాని 2 రకాలుగా విభజించి ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకటి అక్యూట్ ఫేజ్, అంటే ఇప్పుడు మీకు తీవ్రంగా మీకు ఎగ్జిమా వల్ల ఇబ్బంది ఉంది, మంట, నొప్పి, పగుళ్ళు, దురద, ఈ మందం కావటం ఇవన్నీ ఉన్నాయి. ఆ అక్యూట్ స్టేజ్లో ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. సో దట్ మీకు ఇంగ్లీష్ మందులు వాడినప్పుడు ఎంతైతే టైంలో మీకు తగ్గిందో అంతే ఎఫెక్టివ్గా ఇంటర్నల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారానే
హోమియోపతిలో తగ్గించవచ్చు. అతి తక్కువ సార్లు పైన ఎక్స్టర్నల్ పూతలు ఇవ్వడానికి అవకాశం ఉంది, కానీ ఎక్కువగా ఇంటర్నల్ మెడిసినే ఇస్తారు. రెండోది దీర్ఘకాలంలో, అంటే జనరల్గా ఈ ఎగ్జిమాస్ ఏంటంటే సంవత్సరాల తరబడి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి అప్పుడు కంట్రోల్ చేసుకుంటారు, కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఈ క్రానిక్ కండిషన్స్ని హోమియోపతిలో పూర్తిగా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే స్ట్రాటజీ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఒకటి అక్యూట్ ట్రీట్మెంట్, ఇంకోటి దీర్ఘకాలంలో మనం దాన్ని మళ్ళీ మళ్ళీ తిరగబెట్టకుండా మెడిసిన్స్ ఇస్తారు. దీంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషనల్ హోమియోపతి వైద్య విధానం అని చెప్పేసి ఇస్తారు. ఈ కాన్స్టిట్యూషనల్ వైద్య విధానం స్పెషాలిటీ ఏంటంటే మీకు స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ స్కిన్కి మీ శరీరం టోటల్ బాడీ ఎలా రియాక్ట్ అయింది, ఎటువంటి ప్లేసెస్లో మీకు ఎగ్జిమా వచ్చింది, దాని ప్రభావం మీ జనరల్ బాడీ పైన ఎలా ఉంది, మీ ఎమోషన్స్ వల్ల దీనికి ఎగ్జిమా ఏమైనా ఆల్టర్ అవుతుందా, స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ కానీ ఎమోషనల్ స్ట్రెస్ కానీ వీటి వల్ల ఏమన్నా మీ ఎగ్జిమా ఎక్కువ తక్కువ అవుతుందా, వాతావరణ పరిస్థితులు వాటి మార్పు ఈ ఎగ్జిమా పైన ఏమి ప్రభావం చూపిస్తుంది, అట్లాగే మీకు వేరే వేరే అసోసియేటెడ్ డిసీజెస్ ఇంకేమైనా ఉన్నాయా, ఇవన్నిటిని టోటల్గా కన్సిడర్ చేసి ఒక హోలిస్టిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం ద్వారా జనరల్గా అలోపతి మెడిసిన్ ఏం చేస్తుంది, మెడిసిన్ వెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ చేస్తుంది. వేరస్ హోమియోపతి మెడిసిన్ ఏంటంటే మెడిసిన్ మీ శరీరంలో ఉన్న ఆల్రెడీ రోగనిరోధక శక్తిని యాక్టివేట్ చేసి మీ శరీరమే, మీ ఇమ్యూనిటీ జబ్బుని తరిమేసేలాగా దీని మెకానిజం ఉంటుంది. అందువల్ల హోమియోపతి మెడిసిన్స్ డోసేజ్ కూడా చాలా తక్కువ డోసేజ్ అవసరం పడుతుంది అండ్ బాడీనే తరిమేస్తుంది కాబట్టి మెడిసిన్ పైన డిపెండెన్సీ ఉండదు. అలోపతిలో ఏంటి, మెడిసిన్ వెళ్ళి పనిచేస్తుంది, మెడిసిన్ ఉన్న రోజులు అది కంట్రోల్లో ఉంటుంది, మెడిసిన్ తీయగానే మళ్ళీ వచ్చేస్తుంది. ఇక్కడ మనం బాడీనే ఫైట్ చేసేలాగా రెడీ చేస్తున్నాం కాబట్టి అసలు ఇంకా ఒకసారి బాడీ యాక్టివేట్ అయిన తర్వాత మెడిసిన్తో పని ఉండదు. కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ మీకు లైఫ్ లాంగ్ వాడే అవసరం ఉండదు. మీ బాడీ రెసిస్టెన్స్ని బట్టి, మీ బాడీ అంటే జబ్బు తీవ్రతను బట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందనే దాన్ని బట్టి కొద్దిమందికి 6 నెలలు, కొద్దిమందికి 1-2 ఇయర్స్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ స్టెప్ బై స్టెప్ క్రమేపీ వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎగ్జిమా సఫరింగ్ అంటే ఎన్నిసార్లు కామన్గా వస్తుంది ఆ ఫ్రీక్వెన్సీ బెటర్ అవుతూ వస్తుంది. అట్లాగే ఈవెన్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా ఆ సివియారిటీ బాగా తగ్గుతూ వస్తుంది. అలా ఒకనొక స్టేజ్లో మీకు ఇంతకుముందు ఎట్లయితే ట్రిగ్గర్స్ ఉండేవి ఆ ట్రిగ్గర్స్లో కూడా మీకు అసలు రాకుండా ఉంటుంది. వన్ ఫైన్ స్టేజ్ మీరు ఏ ప్రాబ్లం అంటే మెడిసిన్స్ వాడే అవసరం లేకుండా మీకు ఎగ్జిమా కూడా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. సార్, ఎగ్జిమా వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా? ఎగ్జిమా వల్ల రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎగ్జిమాతో ఏమవుతుందంటే ఈ స్కిన్ కింద ఉండే ఏరియాస్ కొన్నిసార్లు ఈ స్కిన్ మీకు ఎగ్జిమా వచ్చి మానిపోయిన తర్వాత మీకు స్కార్ అంటారు, అంటే మరకలు ఉండిపోతాయి. ఆ మరకలు జనరల్గా పర్మనెంట్గా ఉండిపోతాయి. అదొకటే కాకుండా ఈ ఎగ్జిమా తోటి కొన్ని పర్మనెంట్ చేంజెస్ ఇన్సైడ్ యువర్ బాడీ జరిగిపోతాయి. సో అవన్నీ కూడా ఈ ఎగ్జిమాకు ఉండే ఒక కామన్ కాంప్లికేషన్స్. దాంతోపాటు సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎగ్జిమా రావటం వచ్చిన తర్వాత దాని బ్యాక్టీరియల్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటి వల్ల కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది శరీరంలో. సార్, ఎగ్జిమాకి సోరియాసిస్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఈ ఎగ్జిమా సోరియాసిస్ రెండు చూడడానికి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ముఖ్యంగా ఈ ఎగ్జిమా సోరియాసిస్ రెండు కూడా ఆటో ఇమ్యూన్ నేచర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కామన్గా ఎగ్జిమాకి సోరియాసిస్కున్న ఒక కామన్ తేడా ఏంటంటే ఈ సోరియాసిస్ సిల్వరీ స్కేల్స్ ఉంటాయి. మీకు ఈ పైన చర్మం ఎగ్జిమా వచ్చిన తర్వాత సోరియాసిస్ వచ్చిన తర్వాత పైన చర్మంలో సోరియాసిస్ చర్మంలో అయితే సిల్వర్ కలర్డ్ లేదా బాగా బ్రైట్ వైట్ కలర్డ్ స్కేల్స్ ఉంటాయి. ఎక్కువగా డ్రై ఉంటుంది. దాంతోపాటు చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది ఈ సోరియాసిస్లో. ఎగ్జిమాలో కూడా ఉంటుంది, కానీ చర్మంతో ఎక్కడైతే ప్యాచ్ వచ్చిందో ప్యాచ్ బయట పక్క కూడా మీకు సోరియాసిస్ ఇన్ఫ్లమేషన్ స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా ఈ సోరియాసిస్లో వేరే జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సోరియాటిక్ ఆర్థ్రోపతి అంటారు. సోరియాసిస్ వల్ల నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సోరియాటిక్ నెయిల్ పిట్టింగ్ అవుతుంటుంది, దాని స్కిన్ నుంచి డిటాచ్ అయిపోతుంది. అదే ఈ ఎగ్జిమాలో ఈ జాయింట్స్ ఇన్వాల్వ్ అవటము, నెయిల్స్ ఇన్వాల్వ్ అవటం అనేది సాధారణంగా మనం చూడము.
సోరియాసిస్ జనరల్ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జిమాలో స్కిన్ ప్యాచెస్తో పాటు రసి గారటం కామన్గా చూస్తూ ఉంటాం. సోరియాసిస్ చర్మానికి శరీరం జనరల్గా బయట పక్క ఉంటే ఎగ్జిమా లోపల పక్క ఉంటుంది, మడతల్లో ఎక్కువ ఉంటుంది. అందుకని ఇన్వర్స్ సోరియాసిస్ అని సోరియాసిస్లో కూడా మడతల్లో వచ్చే సోరియాసిస్ ఒక రకం ఉంది. ఫోల్డ్స్లో చర్మం ఎక్కడెక్కడ మడతలు ఫోల్డ్స్ ఉంటే అక్కడ వచ్చే ఒక రకం ఉంది. కానీ ఈజీగా డిఫరెన్షియేట్ చేస్తాం అంటే డాక్టర్లకి అది ఈజీ. మీరు మా కామన్ మ్యాన్కి మాత్రం యూజువల్గా సోరియాసిస్ బయట పక్క వస్తుంది, ఎగ్జిమా లోపల ఇన్నర్ సైడ్స్ వస్తుంది అనమాట. అందుకని ఎగ్జిమా బయట పక్క రాదనేం కాదు, ఎక్కడైనా రావచ్చు, బట్ యూజువల్ ప్రజెంటేషన్ అలా ఉంటుంది. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో ఎగ్జిమా అంటే ఏంటి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీకు డాక్టర్ గారు ఎంతో చక్కగా వివరించారు కదండి. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.